హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అన్షునిక్కీ క్వీన్స్. నేను ఈరోజు మీకు లెమన్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. దానికోసం ఒక 2 లెమన్స్ తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకుందాం. మనం ఆల్రెడీ వండి పెట్టుకున్న అన్నంలోకి ఈ లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకుందాం. నేను నలుగురికి సరిపడా ఈ లెమన్ రైస్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం నేను 2 లెమన్స్ తీసుకొని ఆ లెమన్ జ్యూస్ని అన్నంలోకి యాడ్ చేశాను. అండ్ రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుందాం. అండ్ ఒక చిటికెడు ధనియా పొడిని కూడా యాడ్ చేసుకుందాం. అండ్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇవన్నీ యాడ్ చేసుకున్నాక ఒకసారి ఈ అన్నానికి ఇవి మొత్తం కలిసిపోయేలాగా గరిటెతో కలిపేసుకుందాం. అండ్ ఇవన్నీ కలుపుకున్న తర్వాత ఈ అన్నాన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక కడాయిని తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ తీసుకుందాం. ఈ ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ కరివేపాకు అండ్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకుందాం. ఇవన్నీ ఫ్రై అయ్యాక ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా ఇందులో వేసి ఫ్రై చేసుకుందాం. అండ్ అలాగే ఒక కప్పుడు పల్లీలు కూడా వేసి ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, ఇవన్నీ చాలా బాగా మగ్గిపోతున్నాయి కదండి. ఇవన్నీ ఫ్రై అయ్యాక చిటికెడు పసుపును యాడ్ చేయాలి. పసుపుని ముందే యాడ్ చేసుకోకూడదు, అలా యాడ్ చేసుకుంటే పోపు మొత్తం మాడిపోతుందండి. చూసారు కదా, ఇవి చాలా చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు దీన్ని అంతటిని ఒకసారి గరిటెతో కలుపుకుందాం. ఇదంతా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఆల్రెడీ మనం ముందుగానే లెమన్ జ్యూస్ కలిపి పెట్టుకున్న అన్నాన్ని ఈ పోపులోకి వేసేసుకుందాం. ఈ అన్నాన్ని వేసుకొని చక్కగా పోపు అంతా అన్నానికి కలిసేటట్టుగా కలుపుకుందాం. అంతే, ఎంతో సింపుల్గా లెమన్ రైస్ అయితే రెడీ అయిందండి. చూసారు కదండి, ఈ వీడియో అయితే మీకు నచ్చింది కదా. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.